కానీ దయచేసి వినండి, యోసేపు దేవుణ్ణి రోజు కూడా బాధ పెట్టలా. సంసోనుకు వచ్చిన అవకాశమే యోసేపు కూడా వచ్చింది. యోసేపు ఎక్కడ అమ్మాయిలో కూడా సంసోను పడాల్సి వచ్చింది. అమ్మాయిలో కూడా సంసోను పడాల్సి వచ్చింది. కానీ యోసేపు అమ్మాయిలో కూడా పడలా, అమ్మాయే యోసేపు కూడా పడింది. అయినా సరే యోసేపు ఖచ్చితంగా చెప్పేశాడు, ఏమిటది? ఇంతటి ఘోరమైన దుష్కార్యమో నా దేవుని ఎదుట నేను చేయను. ఫలితము యోసేపు దేశాన్ని పాలించేవాడిగా వర్తిల్లాడు. సహోదరి సహోదరులు, ఆనాడు యెహోషువ కట దేవుడు తోడై ఉన్నాడట. ఫలితము అతని పేరు, అతని కీర్తి దేశమంతా వ్యాపించింది. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు హెచ్చించబడతావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు మంచి పేరు సంపాదిస్తావు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ ఉద్యోగం ఆశీర్వదించబడుతుంది, నువ్వు చేసే వ్యాపారం దీవించబడుతుంది. ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి నువ్వు ఇష్టడిగా జీవించాలి. యోసేపు దేవునికి ఇష్టడిగా జీవించాడు. దేవునికి బాధ పుట్టించే ఏది కూడా తన జీవితంలో జరగకుండా జాగ్రత్త పడ్డాడు. ఫలితము యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసిందంతా కూడా వర్తిల్లింది. అది ఎవరు చూశారు? తన చుట్టూ ఉన్నవారు చూశారు. పైపెచ్చు యజమాని చూశాడు. ఏం చేశాడు? యోసేపును బహుగా హెచ్చించాడు. ఆ తర్వాత దేవుడు యోసేపును ఏం చేశాడు? దేశాన్నే పాలించేవాడిగా హెచ్చించాడు.